విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్టీల్ ప్లాంట్ ను జాతీయ స్థాయి పరిశ్రమగా అభివర్ణించిన కేంద్ర మంత్రి, ప్రైవేటీకరణ అంశాన్ని తోసిపుచ్చిన కుమారస్వామి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయడం, భోగాపురానికి మెట్రోను అనుసంధానించడం తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో పలు సందర్భాల్లో వివరణ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు. ఉగ్ర నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన భక్త వత్సలుడైన జగన్నాథుడు, అఖండ కీర్తి రాజసంపద స్వామి దర్శనంతో శుభప్రదమన్న పండిత వర్గం. ఇక వివరాల్లోకి వెళ్తే, కేంద్ర మంత్రి కుమారస్వామి నేడు స్టీల్ ప్లాంట్ లో పర్యటించారు. ఈ మేరకు పరిశ్రమ పునరుద్ధరణకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రధానికి నోట్ సమర్పిస్తామని తెలిపారు. ప్రైవేటీకరణ అనే అంశాన్ని తోసిపుచ్చారు. ఈ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యయనం కోసం స్టీల్ ప్లాంట్ కు వచ్చామని, ఇక్కడి పరిస్థితిని ప్రధానికి నివేదిస్తామని తెలిపారు. కార్మిక కుటుంబాల జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడిన వాళ్ల అభిప్రాయాలు అర్థమయ్యాయంటూ తెలిపారు. ప్లాంట్ పరిరక్షణ తమ బాధ్యత అంటూ స్పష్టం చేశారు. Tata Motors, Siemens, Ashok Leyland, Bharat Forge, etc. in the automobile and manufacturing segment. We have contributed to building various projects of national importance. Some of the major ones are Statue of Unity, Atal Tunnel, Bullet Train Project, Bharat Mala, Ganga Pad and Dhubri Pulwari Bridge, to mention a few. You are hosted as model. Thank you very much, sir. Next. 19M type of bread, which will be used for making the base for our Vande Bharat Express as well, sir. Every issues I discussed with Redware. I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plan, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment which they have in their mind. There is a possibility of reviving and give a new life to this RINL plan. For that, actually, today I visited the plant personally with our MOS Varmaji also and our local MP Bharatji and our BJP leader Narasimha Rao and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visited, director also. We all visited the plant. Even today also we have discussed several issues. They have given several advisors. Day before yesterday, while I am coming here, had a meeting with our bankers also. Ultimately, we are going to take some decision with the higher authority. Who told we are going to privatize? When I came here, there is no question of privatization, because before I announce, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the contact of the Prime Minister and how to revive this RINL. For that we are working on. What is the final resilience for the advice? That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working on. ముఖ్యంగా రాజువాత ప్రజల నుంచి, అలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుల నుంచి, నిర్వాహకుల నుంచి వారందరికీ కూడా ప్రత్యేకంగా
స్టీల్ మంత్రి గారికి, సహాయ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన చాలా ఓపికగా మొన్న అక్కడ ఎంపీస్, బీజేపీ ఎంపీస్, తెలుగుదేశం ఎంపీస్ అందరూ కూడా కలిపి మాకు లెటర్ ఇవ్వడం, ఆయన 2 వారాల్లోనే ఇక్కడికి వస్తానని చెప్పడం, 2 వారాలుగా ముందే 14 రోజులకి ఇక్కడికి వచ్చి ప్లాంట్ అంతా చూసి, ప్లాంట్ చూసిన తర్వాత ఆయన చాలా ఇంప్రూవ్ అయ్యారు. అదే కాకుండా చాలా ఓపికగా నేను చెప్పింది విన్నారు, నా రాజకీయ నాయకులుగా, అలాగే కార్మికులు చెప్పినటువంటి విన్నారు, నిర్వాసితులు చెప్పినటువంటి విన్నారు, మేనేజ్మెంట్ చెప్పినటువంటి విన్నారు. కొద్దిగా ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచన ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్ రివైవ్ చేస్తాం, దీన్ని కాపాడతామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే మా డిస్కషన్లో కూడా వారికి కొన్ని చెప్పాం. ముఖ్యంగా ఈ ప్లాంట్కి ఇప్పుడు బ్యాంక్ చాలా లోన్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ ల్యాండ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంది కనుక నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్, అంటే ఆర్థిక పరమైనటువంటి భారం లేకుండా ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ మీద ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ ల్యాండ్ని స్టీల్ ప్లాంట్ RINL పేరు మీద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరు మీద ఉంది, RINL పేరు మీద చేయండి, లేదంటే దీనికి మైన్స్ కేటాయించండి, ఇంకా అది కూడా సాధ్యపడిపోతే సేల్లో మర్చేయండి. ఒక సేల్ మర్చులు కూడా లేకపోతే మీరు వెట్ లీజింగ్ అని, అంటే ఉన్న పరంగా సేల్ వచ్చి మేనేజ్మెంట్ కంట్రోల్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉంది కనుక వెంటనే దీన్ని రన్ చేయండి అని చెప్పి ఇలాగా వివిధ రకాలుగా ఆప్షన్స్. విశాఖ పర్యటనలో భాగంగా ఎస్ రాయవరం మండలం దార్లపూడి సమీపాన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను గురువారం సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ముందుగా దార్లపూడిలో అసంపూర్తిగా నిలిచిపోయిన లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను ఆయన పరిశీలించిన అనంతరం అందుకు సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ అధికారులు చంద్రబాబుకు కాలువ గురించి వివరించారు. ఎంపీ సీఎం రమేష్, మంత్రులు రామానాయుడు, అనిత పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు, తాగునీరు అందించి ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు. మీరు ఎంపీలో గెలిపించారు, అనిత గారిని ఎమ్మెల్యే గెలిపించారు. మామూలు మెజార్టీ కాదు, కళ్ళు తిరిగే మెజార్టీతో గెలిపించారు. అందుకే నేను కూడా మీ రుణం తీర్చుకోవాలని నేరుగా ఇక్కడికే వచ్చా. నేను ఏమిటో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీ రుణం తెచ్చుకుంటాం. ఈరోజు మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం, ఇంకో పక్క జనసేన, ఇంకో పక్క బీజేపీ, 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడి ఎన్డీఏలో మనం ముందుకు పోయాం. మీరు చూస్తే ఏదైతే అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో ఏ విధంగా శిక్షించారో మొన్న ఎన్నికలకు ఉదాహరణ మాత్రం. ఎవరైనా సరే రాజకీయాల్లో దిగితే వాళ్ళని కరెక్ట్ చేసే శక్తి మా ప్రజానీకానికి ఉంది. అదే మొన్న జరిగింది. ఈరోజు నేను ఎన్నోసార్లు మేమందరం చెప్పాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి. ప్రజలు గెలిచారు, గెలిపించారు. రాష్ట్రం నిలదొక్కోవడానికి మా బాధ్యత మేము చేస్తాం. మీరు కూడా పూర్తిగా సహకరించమని ప్రజలందరినీ కోరుకుంటున్నా. ఇటీవల 3 వాస్తవ పత్రాల్ని, ఏదైతే వైట్ పేపర్లు 3 పబ్లిసైజ్ చేశాను నేను, అందులో పోలవరం కూడా అవుతుంది. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల మునుపు ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు,
గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫామ్ వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు సిఐఐ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి ఉన్న పారిశ్రామిక వనరులు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై సిఐఐ ప్రతినిధులకు వివరించారు. పెట్టుబడులకు ఇది అత్యంత అనుకూల సమయమని, అనుకూల రాష్ట్రం అంటూ పిలుపునిచ్చారు. Observation regarding P4. I think that's a very important point so that you have made, and I think industry is extremely committed to partnering the government, your government, to see how we can collectively make a difference to it. Clearly, what seems as an area to address is a lot of work on skilling, because there are a lot of jobs, good quality jobs available, not enough people to do it. And second is how we can provide impetus to some very high employment to capital ratio sectors or high employment intensive sectors. So in manufacturing, there are many sectors that have large employment intensity. There are services sectors that have large employment intensity, like tourism is one of it. And then, of course, agriculture is the other area where today, nearly half of India's workforce is in agriculture. So how can we, of course, take some people out of agriculture, and then the other is how do we increase the incomes in agriculture? How do we empower them? So these are some areas we would be happy to engage and discuss with you and see how we can work collectively. With this, I'll pass it on to CB to. Yeah, so thank you very much, sir, once again for being with us, and it was great meeting you the other day, and you readily agreed to be here, and you wanted to come across, but then it just didn't happen. So many people over here were expecting to see you in person, but as you said, we will go across and we will resume the partnership that you very warmly talked about just a while back, sir. With your permission, if we can bring in a few of the people that you just referred to, that you know them very well, also to pose a few comments and remarks, and also some of the newer friends who are also present here, and we will bring them over to you very shortly. I will start with Mr. Ajay Shriram, who is also present over here. Namaskar ji. Namaskar, sir. Namaskar. Sir, heartiest congratulations on becoming the Chief Minister once again, and we are sure under your leadership the state will move very rapidly for economic growth and income of the people. Sir, agriculture is a very major activity in Andhra Pradesh. I understand almost 29% of the state GDP is agriculture compared to 17% of the all India average. So two suggestions, the 2 points I wanted to make with you. One is farmer producer organizations have got established now quite well, and they involve a lot of small and medium sized farmers. How can industry work with FPOs to improve the inputs, the technology, the transfer, the management practices, and also the selling of the final produce, to increase the income of farmers? Because I think we all know income of farmers is crucial for their well-being and for the growth of the economy. And the second point, sir, is that corn is a very important crop of Andhra Pradesh, corn. Yeah. Today, corn is being used for making ethanol, and that is being pushed by the Prime Minister very aggressively to come to 20%. We are today about 15%. Can we work in some way to get new variety of seeds or develop something on corn to develop that in Andhra Pradesh? Thank you, sir. Very nice of you. There is one subject, agriculture.
more people are depending on agriculture, and also we are having so many problems in agriculture. One is modernization is not taking place. Even we are all talking drones and also so much of modernization, but it is not giving much progress. I am very happy, as you rightly mentioned, one is corn to make ethanol, that also you can focus. Andhra is very strong in aquaculture and also horticulture. All these things we can link it food processing through farmers producers organizations. If you can work in that direction, even in government of India is having some programs. This type of programs, they are giving some grant also, or viability gap funding. All these things we can work in that direction. I am very keen to make agriculture more viable and also at least break even. So many people are having so many problems in agriculture compared to other industries, either industry or service sector or employment. భక్త వత్సలుడైన శ్రీ జగన్నాథ స్వామి భక్త ప్రహ్లాదుని రక్షించేందుకు ఉగ్ర నరసింహ రూపంలో అవతరించారని జగన్నాథ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రామనాథ శర్మ తెలిపారు. జగన్నాథ స్వామి రథోత్సవంలో భాగంగా వన్ టౌన్ లో గల సత్రంలో 4వ రోజు జగన్నాథ సుభద్ర బలరామ స్వామికి వరాహ లక్ష్మీ నరసింహ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మీడియాతో మాట్లాడుతూ అఖండ రాజ సంపద కోసం స్వామివారి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచించారు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భేషదో భద్రం ముత్యుర్నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామిగా అవతారం వేయడం జరిగింది. నేను చెప్పినటువంటి ప్రార్థనా శ్లోకం స్వామివారికి సంబంధించినటువంటిది. జగన్నాథుడిని లక్ష్మీ నరసింహస్వామిగా ఈ అవతారంలో దర్శించుకుని సేవించుకుని ఎవరైతే స్వామికి అందరూ కూడా ఈ పాలు కొబ్బరికూర అది కలిపి అది అమృతం అనే పేరుతో స్వామికి ఈరోజు సమర్పిస్తుంటారు చాలామంది. ఇప్పటికే వేలాది మంది భక్తులు వచ్చారు, స్వామిని సేవించుకున్నారు. ఆ నరసింహ రూపంలో సేవించుకోవడం ఆనాడు ఏ రోజైతే భక్త ప్రహ్లాదుని చిన్నపిల్లలకు ఉన్న యొక్క భక్తుని ఉద్ధరించాడో ఈ కలియుగ మందు కూడా పిపీలాది బ్రహ్మపర్యంతము కూడా వేయించేసిన నరసింహస్వామి మనం ప్రార్థన చేయడం వల్ల భక్తులకి ధర్మార్థ కామ మోక్షం నెరవేరడమే కాకుండా సుఖశాంతులు కలగడమే కాకుండా ప్రహ్లాదుడికి ఏ విధంగా అయితే పట్టాభిషేకం చేయబడి రాజ్య సంపద అనుగ్రహించబడిందో మనకి కూడా లక్ష్మీ సంపద, సౌభాగ్యము, శక్తి, సామర్థ్యము, శత్రు సంహారము అన్నీ కూడా జరిగి సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని చెప్పి మనకి ఎన్నో ఇతిహాస గాథలు చెప్పబడుతున్నాయి. అందుచేత భక్తులందరూ కూడా నరసింహస్వామి వారిని సేవించుకుని తరించవలసిందిగా అందరికీ తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు. కరోనా అనంతరం వస్తున్న అనేక రోగాల బారి నుండి ముందుగానే జాగ్రత్త వహించేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని సిఐటియు ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తెలిపారు. ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో నేడు ఉచితంగా మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక మహిళలు పాల్గొని వైద్య సేవలను ఉచితంగా పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న కాలంలో వైద్యం పేదవారికి, మధ్యతరగతి వారికి అందని ద్రాక్షగా మారిందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కవర్ సౌజన్యంతో కొన్ని ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం ఎంతో ఉపయుక్తంగా ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేసింది. మనకి కోవిడ్ వచ్చిన తర్వాత మనకి ముఖ్యంగా హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సరు ఇటువంటి వ్యాధులు విపరీతంగా ప్రబలుతున్నాయి. అయితే ఈ వ్యాధులు ఇనీషియల్గా మనం ఐడెంటిఫై చేయగలిగితే ట్రీట్మెంట్ ఉంది. అయితే ఈ వ్యాధులకి ప్రత్యేకమైన లక్షణాలు కొన్ని ఉన్నప్పటికీ ప్రజలు గమనించలేరు. పూర్తిగా ముదిరిపోయిన తర్వాతే ఈ వ్యాధులకు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ప్రాణాలు రక్షించలేని పరిస్థితుల్లో ఉంది. కాబట్టి అల్లూరి విజ్ఞాన కేంద్రం, ప్రజా ఆరోగ్య వేదిక సంయుక్తంగా ఆలోచించి ముందుగానే ఇటువంటి టెస్టులను కండక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ నెల 11 నుండి 13వ తేదీ వరకు మద్దెలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నాట్యరవళి ఆధ్వర్యంలో 35వ ఆల్ ఇండియా డాన్స్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ బాబు తెలిపారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం కళాకారులు తమ ప్రతిభను చాటుతూ సాంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని గత 35 ఏళ్లుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పాశ్చాత్య నృత్య రీతుల సమకాలీనంలో భారతీయ నృత్య రీతులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ప్రేక్షకులు సైతం ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మన సంస్కృతి కొత్త పద్ధతులు తగ్గుతూ కళను బ్రేక్ చేసి షేక్ చేస్తుండగా కూచిపూడి భరతనాట్యం కళను బ్రతికిస్తున్నాం. గత 35 ఏళ్ళగా శాస్త్రీయ
జానపద నృత్యాల పోటీలు పెడుతూ కళాకారుల్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రతి ఏడాది జూలై 2వ వారంలో 4 రోజుల పాటు చేస్తున్నాం. ఈసారి 3 రోజులు కండక్ట్ చేస్తున్నాం. ఈ కాంపిటీషన్కి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అయినా కేరళ, చెన్నై, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా ఆర్టిస్టులు వస్తున్నారు. ఇంచుమించు 341 మంది ఈ 3 రోజులు ప్రదర్శిస్తున్నారు. విదేశీ సంస్కృతితో కొట్టుమిట్టాడుతున్న మన యువతిని మన సాంప్రదాయాలు నేర్పించాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరం. సెప్టెంబర్లో ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు విశాఖలో 3 రోజుల పాటు జరగనున్నట్లు విశాఖ జిల్లా సమితి ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు తెలిపారు. ఈ మేరకు అల్లీపురం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం కార్మిక హక్కులపై చట్టాలపై దాడి చేస్తూ పలు ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. దేశంలో 4 కోట్లకు పైబడి ఉన్న ప్రభుత్వ రంగ ఉద్యోగులకు 46 కోట్లకు ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్ణయాలు ఉన్నాయన్నారు. కనీసం వేతనాల అమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల పర్మనెంట్ చేయాలనే డిమాండ్తో జాతీయ స్థాయి సమావేశాల కార్యాచరణను రూపొందించనున్నామని తెలిపారు. 500కు పైబడి ఏఐటీయూసీ జాతీయ అగ్ర నాయకత్వం విశాఖలో జాతీయ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. తారీఖుల్లో టెంటేటివ్గా ఈ విశాఖ నగరంలో ఏఐటీసీ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించబడుతున్నాయి. ఆ సమావేశాలకి దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 500 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక్కడ 3 రోజులు ఉక్కు నగరంలో సమావేశాలు నిర్వహించబడతాయి. మొదటి రోజు విశాఖ నగరంలో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించబడుతుంది. దానికి పత్రికా ప్రతినిధులు, ఈ విశాఖ నగర వాసులు అందరూ మీ యొక్క సహాయ సహకారాలను అందించి అవి జయప్రదం చేయడానికి మీ సహకారాన్ని కోరడానికే ఇవాళ ముఖ్యంగా పిలిచాం. అదేవిధంగా ఈ జాతీయ సమితి సమావేశాల్లో అతి క్లిష్టమైన కార్మిక వర్గం మీద దాడి చేస్తున్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోసం పోరాట రూపొందించడానికి 3 రోజులు ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలు ఈ నగరంలో జరగడం ఇదే ప్రథమం. 500 మంది ప్రతినిధులు వచ్చి జరపనుంది. విశాఖ నగరంలో ఏఐటీసీ మొట్టమొదటిగా జరుపుతుంది. దీనికి ఈ రాష్ట్ర సమితి, ఏఐటీసీ రాష్ట్ర సమితి, ఈ జిల్లా సమితి సంయుక్తంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల్లో విశాఖ ఉక్కు సమస్య జటిలమవుతుంది తప్ప రోజు రోజుకి అది పరిష్కార మార్గం ఎక్కడ కనబడట్లేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడే ఈవేళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నడిపించవలసిన బాధ్యత ఉంది. కాబట్టి ఈవేళ ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ నగరం వస్తున్న సందర్భాన ఆయనకు మా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఈ సమస్యను తొందరగా పరిష్కరించడానికి ఇది ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలి తప్ప ఎవరో ప్రైవేటు వ్యక్తులకి అమ్మితే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అవడానికి కారణమవుతుందని. ఎందుకంటే ఇది పోరాటాల ద్వారా సాధించుకున్న ఉక్కు నగరం, ఉక్కు ఫ్యాక్టరీ. అది ఒక్కటే కాదు, ఇంతకన్నా భారీ పరిశ్రమ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో లేదు. ఇంతకన్నా పబ్లిక్ రంగ సంస్థ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో లేదు. దీన్ని ప్రజలు, కార్మిక వర్గం, పాలకులు అందరూ ఐక్యంగా కలిసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అదే టైంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద గురుతర బాధ్యత ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈ మధ్యకాలంలోనే ఒక 2-3 రోజుల కిందన ఒక వార్తాపత్రికలో మంచి యాజమాన్యం కోసం వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ ను జాతీయ స్థాయి పరిశ్రమగా అభివర్ణించిన కేంద్ర మంత్రి, ప్రైవేటీకరణ అంశాన్ని తోసిపుచ్చిన కుమారస్వామి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయటం, భోగాపురానికి మెట్రోను అనుసంధానించటం తమ లక్ష్యమన్న ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో పలు సందర్భాల్లో వివరించిన నారా చంద్రబాబు నాయుడు. ఉగ్ర నరసింహ అవతారంలో దర్శనమిచ్చిన భక్తవత్సలుడైన జగన్నాథుడు. అఖండ కీర్తి, రాజ సంపద, స్వామి దర్శనంతో శుభప్రదమన్న పండిత వర్గం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.